నేను పార్ట్నర్స్ మీరు మాట్లాడండి, ఎందుకంటే ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను ఇంకా కూడా. సో అందుకని చెప్పేసి మాట్లాడండి సార్. నా వాయిస్ వస్తుందా సార్? ఓకే సార్, పురకనా సార్ కొంచెం ఒక వీడియో చాలు చేయండి. నేను మరి ఇంకొక అర్ధ గంటలో మరి ఒక 10 నిమిషాలు ఫ్రీ అయితే కనుక నేను ఇంటర్వ్యూ మాట్లాడతాను. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో మీ పార్ట్నర్స్ నా వాయిస్ వినబడుతుందా మీకు? నేను ఇంకొక 20 నిమిషాల వరకు నా వాయిస్ వస్తుందా సార్? నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది, స్లోగా వస్తుంది సార్. స్లో వస్తాను, నేను స్లోగా మాట్లాడతాను ఎందుకంటే ఆఫీస్ లో ఉన్నాను ఇంకా. అందుకని చెప్పేసి ఇంకొక 20 మినిట్స్ తర్వాత నేను ఫ్రీ అవుతాను. ఓకే, అంతా దాకా మరి శ్రీనివాస్ సార్ కానీ లేకపోతే వెంకటేష్ సార్ కానీ ఎవరైనా కవర్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లే అయిందా సార్? వీడియో వచ్చిందా? సార్ ఎంఎస్ రావు సార్, వీడియో ప్లే అయిందా సార్? వెంకటేష్ సార్, వాయిస్ వస్తుందా సార్? నాది వాయిస్ వస్తుందండి సార్. వస్తుంది సార్, స్లో వస్తుంది.
అదే వీడియో ప్లే అయిందా సార్? లేదు లేదు వీడియో కాలేదు సార్. వీడియో ప్లే అవ్వలేదండి? లేదు లేదు. కాలేదు సార్. ఉమ్. ఒకప్పుడు చందమామపై ల్యాండ్ కొనుగోలు చేసేందుకు ఎగబడేవారు. ఇప్పుడు మెటావర్స్ లో ల్యాండ్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. మెటావర్స్ అంటే లేనిది ఉన్నట్లుగా చూపించే ఓ మాయాలోకం. ఇది మనల్ని ఊహాలోకానికి తీసుకుపోతోంది. ఇప్పుడు ఇండియాకు కూడా ఈ మెటావర్స్ ఫీవర్ పాకింది. మెటావర్స్ లో భూమి కొనుగోలు చేసిన తొలి ఇండియన్ ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ రికార్డు సృష్టించారు. ఇప్పుడు అతని అవతార్ మెటావర్స్ లో సందడి చేస్తోంది. మెటావర్స్ అనేది ఓ వర్చువల్ వరల్డ్. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక సంక్లిష్ట సాంకేతికతల కలయికపై ఇది పనిచేస్తుంది. కంప్యూటర్ను వినియోగించడానికి బదులుగా మెటావర్స్ లోని వ్యక్తులు హెడ్సెట్ ని ఉపయోగించి అన్ని రకాల డిజిటల్ ఎన్విరాన్మెంట్లను కనెక్ట్ చేసే వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు. మనల్ని పోలిన లేదా మనకు ఇష్టమైన ఓ రూపాన్ని సృష్టించుకుని మెటావర్స్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక బయటి నుంచే ఆ పాత్రను నడిపించొచ్చు. వర్చువల్ రియాలిటీ పరికరాలు ఉంటే మెటావర్స్ పాత్ర మరింత సజీవంగా మారిపోతుంది. ఇక్కడ ల్యాండ్ కొనుగోలు చేస్తే మన బిజినెస్ లు ప్రమోట్ చేసుకోవడంతో పాటు సెలబ్రిటీలు లైవ్ షోలు ఇవ్వచ్చు. దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఇలా మెటావర్స్ లో ల్యాండ్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇండియాలోనూ దీని ఫీవర్ మొదలైంది. దలేర్ మెహందీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అతని పాటలంటే చెవులు కోసుకునే వాళ్లున్నారు. అలాంటి సింగర్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. అంటే అతనేదో కొత్త ఆల్బమ్ తో రికార్డు సృష్టించారని కాదు. మెటావర్స్ లో ల్యాండ్ కొనుగోలు చేసి దలేర్ మెహందీ అందరి దృష్టిలో పడ్డాడు. మెటావర్స్ లో ల్యాండ్ కొనుగోలు చేసిన తొలి ఇండియన్ దలేర్ మెహందీ కావడం విశేషం. ఈ ల్యాండ్ కు బల్లే బల్లే అని పేరు పెట్టాడు. మెటావర్స్ లో ప్రదర్శన ఇచ్చిన తొలి ఇండియన్ సెలబ్రిటీగా కూడా అతను చరిత్ర సృష్టించాడు. ఇలా మెటావర్స్ లో ప్రదర్శనలిచ్చిన ట్రావిస్ స్కాట్, జస్టిస్ బీబర్, మార్ష్మల్లో, అరియానా గ్రాండే వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల లిస్ట్ లో దలేర్ మెహందీ చేరాడు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్లేయబుల్ ఎన్ఎఫ్టీలతో ఈ వేదికను హైదరాబాద్ కు చెందిన గేమ్ స్టూడియో గమిత్రోనిక్స్ రూపొందించింది. షాపింగ్ మొదలుకుని కార్పొరేట్ ఆఫీస్ మీటింగ్లు, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, గేమింగ్, లైవ్ షోస్ ఇలా ప్రతిదీ మెటావర్స్ వేదికపై సాధ్యమవుతుంది. చూసే వాళ్లకు నిజంగానే అక్కడ ఉన్నామా అన్న అనుభూతిని కలిగిస్తుంది. సాధారణంగా దలేర్ మెహందీ లైవ్ షోలు ఇచ్చేందుకు ఒక్కో నగరానికి వెళ్తూ ఉంటారు. ఇక అలా వెళ్లాల్సిన అవసరం ఉండదు. అతను ఇంట్లో కూర్చునే హ్యాపీగా మెటావర్స్ ద్వారా లైవ్ షోలు కండక్ట్ చేయొచ్చు. అచ్చం అతనిలానే ఉన్న అవతార్ అక్కడ ప్రదర్శన ఇస్తుంది, దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే దలేర్ మెహందీ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇది చూసేందుకు చాలా మంది ఆసక్తి కూడా చూపిస్తున్నారు. మొత్తానికి మున్ముందు మెటావర్స్ లో ల్యాండ్ కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరగనుంది. తమ అవసరాలకు తగ్గట్లుగా ఈ మెటావర్స్ వేదికను వినియోగించుకునేందుకు చాలా మంది ఇండియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్లే అయిందా సార్? అయిందండి. ఓకే సార్. తమిళనాడులో దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్దతిలో వివాహం, రిసెప్షన్ జరగనున్నాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వధూవరుల బంధువులు మెటావర్స్ సాంకేతికత ద్వారా వర్చువల్ గా హాజరు కానున్నారు. ఈ వేదికపై డిజిటల్ అవతార్లతో ఒకరితో ఒకరు సంభాషించుకోనున్నారు. తమిళనాడు శివలింగపురానికి చెందిన దినేష్ క్షత్రియన్ ఐఐటి మద్రాసులో ప్రాజెక్ట్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. దినేష్ కు అదే గ్రామానికి చెందిన జనకనందిని రామస్వామి అనే యువతితో ఫిబ్రవరిలో వివాహం జరగనుంది. తన రిసెప్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన బంధువులు, మిత్రులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని దినేష్ అనుకున్నాడు. దానికి తగ్గట్లుగా మెటావర్స్ అనే సాంకేతికత ద్వారా వర్చువల్ పద్ధతిలో అంతా కలుసుకునేందుకు అవకాశం ఉండడంతో అదే పద్ధతిలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ వేడుకకు జనకనందిని కూడా అంగీకారం తెలపడంతో వీరిద్దరూ కలిసి ఈ మధ్య తమ మెటావర్స్ అవతారాల ద్వారా కలుసుకుని రిహార్సల్ చేశారు. ఆ రిహార్సల్ వీడియోను
దినేష్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. తాను బ్లాక్ చైన్ టెక్నాలజీలో పనిచేస్తున్నానని, మెటావర్స్ కు అదే మూలం కావడంతో ఆ పద్ధతిలోనే రిసెప్షన్ పెట్టాలనుకున్నట్లు దినేష్ తెలిపారు. తనకు కాబోయే భార్య కూడా అందుకు అంగీకరించిందన్నారు. మెటావర్స్ పద్ధతిలో యూజర్లంతా వర్చువల్ గా కలుసుకుని డిజిటల్ అవతారాలతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చని తెలిపారు. ఈ సాంకేతికతలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్, వర్చువల్ రియాలిటీ కలగలిసి ఉంటాయన్నారు. ఈ రంగంలోని ఒక అంకుర సంస్థతో కలిసి దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా దినేష్ క్షత్రియన్ ప్రకటించారు. మెటావర్స్ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్న తొలి జంట తమదే కావడం గర్వంగా ఉందంటూ దినేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్ ప్లే అయింది సార్, ఇది కూడా వీడియో ప్లే అయింది సార్. ఓకే సార్. చంద్రశేఖర్ సార్, వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ అందశ్రీని గారు, మీ మాటలు వెనక ఛానల్ అయింది, 2 మాటలు మాట్లాడండి సార్, ఖాళీగా ఉన్నారు. సార్ సార్ శ్రీని గారు కొంచెం మాట్లాడండి, ఛానల్ అయింది మీ మాటలు వెనక. మాట్లాడదాం. మిగతా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మాట్లాడండి. ముందు పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద మాట్లాడండి. రాజేష్ సార్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందంట, మన తాటిపొమ్మల శంకుల సంగతి. కానీ మాట్లాడండి సార్, ఎనీ లీడర్ ఎవరైనా మాట్లాడండి సార్. చెప్పండి పెద్దోళ్ళు ఉన్నారు కదా, మాట్లాడండి. పెద్దోళ్ళు సార్ మాట్లాడండి సార్, సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మాట్లాడండి. సార్ లేట్ అవుతుందంట, ఆఫీస్ లో ఉన్నారంట. 2 minutes సార్ అందరూ ఉన్నారు, మాట్లాడండి సార్, పర్లేదు. సార్ తాటిపొమ్మల శంకులు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. మాట్లాడండి సార్, ఏదైనా ఉంటే. సార్ నమస్తే సార్, నమస్తే, గుడ్ మార్నింగ్ నమస్తే అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే, వీరంజన్ గారు, అందశ్రీని గారు గుడ్ మార్నింగ్ శంకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు సార్ వచ్చారు. కోటేశ్వరరావు గారు చెప్పండి, అనలైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. సో రాజేష్ సార్ ఆఫీసులోనే ఉన్నట్టు తెలుస్తుంది సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్. శాంతిరాజ్ గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్. సార్, ఇప్పుడు మనము టోకెన్ ఫార్మింగ్ చేస్తే బిఎన్బి ఎంత సార్, ఎంత కట్ అవుతుంది సార్ ఇప్పుడు? 5.5. ఓకే సార్, ఓకే. ఉదయకాలము విన్నాను ఏమంటే రీడీమ్ చేస్తే మనకు 0.56 ఎంత అవుతుందని విన్నాను. విత్డ్రాల్ చేస్తే 0.6. 0.6 సార్ విత్డ్రాల్ అయితే. 1.16 ఉండేది, 0.6 కు తగ్గించారు.
అదే ఇది సార్ కూడా టోకెన్ చేయలేదు. ఫార్మింగ్ లో కూడా తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి అని అనుకుంటున్నాను. టోకెన్ ఫార్మింగ్ చేయలేదు సార్, ఇంకా ఉన్నాయి మన దగ్గర ఒక 400 500 ఉన్నాయి. ఇంకొక 100 అయితే అర్లీ బర్డ్ చేస్తామని ఆలోచనతో ఉన్నాము. 600 అయితే 200 చేస్తామని 3 ఐడీలు, అందుకు వెయిట్ చేస్తున్నాము. ఎందుకు 300 ఉన్నప్పుడు చేస్తే అయిపోతుండే కదా. అంటే 600 కానీ అని చెప్పేసి ఆగినాను సార్ నేను. అందులో ఎక్కువ కూడా ఖర్చు అవుతున్నాయి కదా, ఇప్పుడు $2 ఎంతో పోతుంటే ఆఫ్ చేసిన నేను, అందుకని ఆఫ్ చేసినాను. ఒక 10 days ఉంటే కానీ అవుతాయి సార్ అవి. ఓకే ఓకే సార్. 10 days ఉంటే 600 అవుతాయి. అప్పుడు 3 ఐడీలకు వేసేసుకుంటే అర్లీ బర్డ్ ఆఫ్ వర్తిస్తుంది అన్నట్లు ఆయన. అవును అవును సార్, అవును సార్. సార్ ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే రావచ్చు. సో చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సార్, సూపర్ గ్రేట్. సో సిస్టమ్ తోటి ఇదే విధంగా కంటిన్యూస్ గా కనెక్ట్ అయి ఉందాం. వండర్ఫుల్ సిస్టమ్ లో మనం అందరం ఉన్నాం. సో నా వాయిస్ అయితే క్లియర్ ఉందా సార్ శ్రీనివాస్ గారు? క్లియర్ సార్. ఓకే ఓకే ఓకే. రండి, ముందుకు రండి సార్. సార్ వచ్చే లోపల మనం ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మనకు ఎంఎస్ రావు సార్ కూడా ఉన్నారు ఇక్కడ, అందే శ్రీని సార్ ఉన్నారు, వీరాంజనేయులు సార్ ఉన్నారు. ఇక్కడ మనకు ఒక్కసారి హ్యాండిల్ చేశారు రామాంజనేయ రెడ్డి సార్. ఓకే, రామాంజనేయ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రామాంజనేయ రెడ్డి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూస్ అంటే క్రిప్టో కరెన్సీ వైపు ప్రపంచం అంతా ఒక్కసారి చూసే విధంగా బిట్ కాయిన్ అన్నది $90,000 క్రాస్ అయింది సార్. ప్రపంచం అంతా అదే క్రిప్టో కరెన్సీ గురించి ఏమీ తెలియని వ్యక్తి కూడా ఒక్కసారి ఆలోచింపజేసేటట్లు ఈరోజు ప్రతి మొబైల్ కి ఒక అలర్ట్ వెళ్ళింది సార్, ఇంత వెళ్ళింది, ఇంత ఇది కాస్ట్ అని చెప్పి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఆలోచించడం మొదలు పెట్టారు. ఏంటి క్రిప్టో కరెన్సీ, ఇది ఎందుకు వెళ్ళింది, దీని పుట్టు పూర్వతాలు ఏంటి అంటే. దీనిని బట్టి ఏంటంటే రాబోయే కాలం అంతా క్రిప్టో కరెన్సీ కాలం అని ఒకటి గట్టిగా చెప్పగలం. అందులో భాగంగా మన పీవీసీ మెటా కూడా మంచి ఇదే విధంగా ఒక దేశం అంతా తిరిగి దీని సైడ్ చూసేటట్లు ఒక మంచి అభివృద్ధికి వెళ్ళాలని గట్టిగా ఆశిస్తున్నాను. అది వెళ్తే నా లైఫ్ కూడా మారిపోతుందని గట్టి నమ్మకంతో కూడా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, సూపర్ సూపర్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. బిట్ కాయిన్ అనేది ప్రపంచాన్ని మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ వైపు మార్చడానికి బిట్ కాయిన్ యొక్క ప్రవర్తన కానీ యాక్టివిటీ కానీ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు అసలు ఏంటిది బిట్ కాయిన్, ఏంటిది క్రిప్టో కరెన్సీ ఏంటిది అని ఆలోచించే విధంగా అందరికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకుంటారు. సో అదే కోవలో ఉన్న మన పీవీసీ మెటా కూడా ప్రపంచాన్ని ఆకర్షించడానికి, ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ సార్ రామాంజనేయ రెడ్డి గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సూపర్. వెల్కమ్ వెల్కమ్ సార్ రాజేష్ బిట్ గారు. కాయిన్ పరుగుకు మధ్య లింకేటీ అంటే చాలానే ఉంది. బిట్ కాయిన్ కు రూపం లేదు, దాన్ని ప్రపంచ దేశాలు కరెన్సీగా అంగీకరించలేదు. కానీ ట్రంప్ మాత్రం బిట్ కాయిన్ ను గుర్తించేశారు. బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీకి కేంద్రంగా అమెరికాను మార్చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి అండ ఉంటే ఇక బిట్ కాయిన్ ఊరుకుంటుందా? అంతేకాదు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు ట్రంప్ తన ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వబోతున్నారు. మస్క్ కూడా చాలా కాలంగా క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉన్నారు.
2021లో టెస్లా 12,649 కోట్ల రూపాయలను బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టింది. కాబోయే అధ్యక్షుడు, ఆయన ముఖ్య అనుచరులు ఇద్దరు క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రిస్కీ కరెన్సీ వైపు మళ్లుతున్నారు. 2 రోజుల క్రితం బిట్ కాయిన్ ధర 90,000 దాటేసింది. దాని దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరకు అంటే మరో నెలన్నరలోనే ఏకంగా $1,00,000 మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధికారులు కూడా దీనికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బైడెన్ ప్రభుత్వం క్రిప్టోను ప్రోత్సహించలేదు. దీంతో 5 ఏళ్లు అల్లాడిపోయిన క్రిప్టో ఇప్పుడు జూలు విదిల్చింది. ఒక్క బిట్ కాయినే కాదు, మిగిలిన అన్ని క్రిప్టోలు ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఎథెర్, ఎక్స్ఆర్సీ, డోజీ కాయిన్, కాయిన్ బేస్, మైక్రో స్ట్రాటజీ ఇలా పలు క్రిప్టోలు మంచి దూకుడు మీదున్నాయి. ప్రస్తుతం $1.752 ట్రిలియన్ మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద 8వ అసెట్ గా ఉంది బిట్ కాయిన్. $1.726 ట్రిలియన్ తో ఉన్న వెండిని అధిగమించింది. మెటా, టెస్లా, వారెన్ బఫెట్, బెర్క్షైర్ హాత్వే విలువ కన్నా బిట్ కాయిన్ విలువే ఎక్కువ. ఇక బంగారం అన్నిటికంటే ఎక్కువగా $17.6 ట్రిలియన్ తో అగ్రస్థానంలో ఉంది. రానున్న రోజుల్లో బిట్ కాయిన్ ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు బిట్ కాయిన్ సరైన సైకిల్లో ఉందని చెబుతున్నారు. మధ్యలో అప్పుడప్పుడు కాస్త తగ్గినా ఇప్పట్లో బిట్ కాయిన్ ను పట్టుకోలేమన్నది అందరి లెక్క. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం కూడా బిట్ కాయిన్ కు కలిసి వచ్చింది. బిట్ కాయిన్ 12 ఏళ్ల క్రితం మొదలైంది. అప్పుడు దాని విలువెంతో తెలుసా? కేవలం అర పైసా. మరిప్పుడు 80 లక్షలు. ఎంత పెరిగిందో ఊహించుకోండి. క్రిప్టో కరెన్సీ అంటే ఓపెన్ సోర్స్ కంప్యూటర్ ఆల్గరిథం ఆధారిత నెట్వర్క్ ద్వారా నడుస్తోంది. ఒక్క క్రిప్టో కాయిన్ తయారు చేయడానికి కొన్ని లక్షల పని గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ కరెన్సీని ఏ ప్రభుత్వము జారీ చేయదు. ఏ బ్యాంకు దీన్ని కంట్రోల్ చేయదు. యాప్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఇది నడుస్తోంది. మన దేశంలో క్రిప్టో కరెన్సీని గుర్తించలేదు. కానీ మన వాళ్లు 1 కోటి మందికి పైగా క్రిప్టోలో పెట్టుబడులు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి బిట్ కాయిన్ దూకుడు మీదుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పేరుతో మోసాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. థ్యాంక్ యూ అచ్చా, మంచి వీడియో ప్లే చేశారు. సో నాకు అనిపిస్తుంది అంటే శ్రీనివాస్ సార్ ఒక్కడే ఉండండి సార్, ఎందుకంటే నేను మళ్ళీ బస్ ఎక్కితే మాట్లాడరాదు. ఇప్పుడు నేను అంటే డ్యూటీ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళినాను. సో బస్సు ఎక్కుతాను ఒక 5 నిమిషాలు అయితే. సో అంతలోపల నేను ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. సో వండర్ఫుల్ సార్ అందరూ అంటే నిజంగా ఇప్పుడు ఇందాక మన రామాంజనేయ సార్ అన్నట్టుగా సో నేను అంతకుముందు వినలేదు, ఎందుకంటే ఫోన్ పక్కన పెట్టడం జరిగింది. సో లైవ్ లో ఉండి కూడా సో ఈరోజు అనుకోకుండా మరి సెలవు అనుకోకుండా ఈరోజు మరి ఆడిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని చెప్పేసి డ్యూటీ నుంచి వెళ్ళి ఈ రోజు ఇప్పుడు వస్తున్నాను, అంటే 1.5 hours లేటు అనమాట. సో ఎనీవే ఎస్, ప్రపంచం అంతా కొన్ని ప్రపంచ దేశాలకి తెలుసు మన ఏది క్రిప్టో అంటే కొన్ని దేశాలకు తెలుసు ఆల్రెడీ. ఓకే, మన దేశాలకు కూడా తెలుసు. మన దేశం అంటే భారతదేశం. సో భారతదేశంలో ఇప్పుడు మీరు అంటే నిజంగానే అదొక ఖచ్చితంగా ఇక ప్రతి వాళ్ళకి దగ్గరకు వచ్చింది అనమాట. ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇది క్రిప్టో అంటే ఏంటిది, అసలు ఏంటి నిజంగా క్రిప్టో అంటే, అసలు ఎవరికి క్రిప్టో అంటే ఏంటిదో కూడా తెలియదు. క్రిప్టో అంటే ఇది ఒక వర్చువల్ కరెన్సీ. ఇది ఓన్లీ దీనికి రూపురేఖలు ఉండవు, చూడటానికి ఉండదు, పట్టుకోవడానికి ఉండదు. కానీ మనం మనీ సంపాదించవచ్చు, అర్న్ చేయొచ్చు, మనం జేబులు వేసుకోవచ్చు అన్నది ఎవరికి తెలీదు ఆ విషయం. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే తెలిసేది ఒకటే, భారత్ ముద్ర. ఇది మనం వాడుతున్నాం కదా, అదొకటే. సో కొద్ది రోజు ఇప్పుడు మనము ఫోన్ పే వచ్చినప్పుడు కూడా అలాగే మనము ఏంటి అసలు డబ్బులు వాడు ఇవ్వలేడు, మనం తీసుకోలేము. బట్ ఏమైంది ఇక్కడ జరిగిపోతుంది, అంత ట్రాన్సాక్షన్ అంతా జరిగిపోతుంది. సో అదే విధంగా మన వర్చువల్ కూడా ఇప్పుడు క్రిప్టో అనేది కూడా అదే విధంగా అవుతుంది త్వరలో. సో ఇక్కడ ఈ రోజున ఈ క్రిప్టో మన బిట్ కాయిన్ అనేది ఇంత పెరిగేసరికి సో అందరికి క్రిప్టో అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటిది. సో అవును, అప్పుడప్పుడు విన్నాను, వాళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు అనే మాటలు గుర్తొస్తాయి అనమాట. అప్పుడప్పుడు మనకు గుర్తొస్తాయి అనమాట. సో $1,50,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సారీ, 1 లక్ష ఇప్పుడు 95-96 వెళ్ళింది కదా, $1,50,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని మరి
క్రిప్టో వర్గాలు చెప్తున్నాయి. సో మరి మేబీ థ్యాంక్ గాడ్ అది అట్లా పోతే కూడా మంచిదే. సో కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు మనందరం అది ఎందుకు మనం దాన్ని మాట్లాడుకుంటాం, మరి మనం ఉన్నది పీవీసీలో కదా అని మీరు అందరూ అనుకోవచ్చు సార్. అప్పుడప్పుడు మనము అది కూడా రిలేటెడ్ ద క్రిప్టో కనుక మనం అప్పుడప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే మంచిగా. ఇప్పుడు ఈ రోజున మనం 1 రూపాయికి ఒక పీవీసీ మెటా అని కొనుక్కుంటున్నాం, ఓకే అవునా, కొనుక్కుంటున్నాం. సో అంటే దీని అర్థం ఏంటి, ఇది మీరు ఇప్పుడు ఆల్రెడీ బిలో నెగిటివ్ లో ఉన్నారు, మేము అలా లేము. సో కంటిన్యూస్లీగా ఉన్నాం కనుక మేము అట్లా లేము. అవును, మేము కూడా ఒకప్పుడు ఇది ఆ రేంజ్ చూస్తాం అనే ఆశలో అనుకుంటూనే ఉంటాం మేము. అంటే ఆ రేంజ్ చూస్తామంటే మీరు అనుకోవద్దు 1 రూపాయి $1,50,000 $1,50,000 కిలో వెళ్తుందని మీరు అనుకోవచ్చు. సో ఆ రకంగా కంపారిజన్ చేసుకోవచ్చు. ఇలా నేను 1 రూపాయి కొనుక్కున్నాను. సో ఈవెన్ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఇది ఒక 5,000 పోయినా కూడా సో ఆలోచించండి, మీరు బిట్ కాయిన్ కంటే ఎక్కువ ఏం పంచుకుంటారు అట్లా అనమాట. అది బిట్ కాయిన్ అనేది ఓన్లీ అది ఒక హై లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక నేను బస్ కడికి వచ్చినా ఇక నేను వేరేలోకి మీకు మైకిస్తాను కానీ. సో ఇక్కడ ఏంటంటే అది ఎలా ఉంటుందంటే ఇక అది మన అందరంతా ఎత్తుకి వెళ్ళిపోయింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ అది మన దగ్గర ఉంది. అంటే మనము పీవీసీ మెటాని తీసుకునే ఒక ఇదిలో మనకు ఉంది పీవీసీ మెటా. అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? సో అలా అందుకని చెప్పేసి మనం అప్పుడు సార్ కంపారిజన్ అనేది అవసరము. సో ఎందుకంటే కెమెరా కూడా ఆన్ చేసి షేరింగ్ చేసి సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా నేను ఇంకా డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను అనమాట. సో ఓకే, ఇక్కడ నేను బస్సు అనేది ఎక్కడి నుంచి దూరం నుంచి రావడం జరుగుతుంది. సో బస్సు ఎక్కితే నేను మాట్లాడడానికి కుదరదు. సో డియర్ పార్ట్నర్స్, అందుకని సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మరి తాటమల్లి సింగ సార్ ఉన్నట్టున్నారు. ఓకే, సో మరి సంపాదించడానికి కొంచెం కొద్దిసేపు ఇంకా నేను ఎప్పుడు ఫ్రీ అయ్యేటప్పుడు నేను వెంటనే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే అందే సీనియర్ సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్, వెల్కమ్. ఇప్పుడు సార్ మాట్లాడిన దాని ప్రకారం మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మాట్లాడండి సార్. ఏం లేదులేండి, ఓకే మీరు మాట్లాడండి, చెప్పండి, తీసుకుందాం. కొంత మీ దగ్గర చాలా మెసేజ్ ఉంది సార్, మాకు చెప్పండి అది అని అంటా ఉన్నాం. అదేలేండి, మీరు మాట్లాడిన తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను కూడా క్లారిఫై చేస్తాను అవకాశం వీళ్ళని బట్టి. మేము రోజు మాట్లాడుతూనే ఉన్నారు కదా. సార్ మరి నేను అనేది ఏంటంటే ఈ క్లారిఫికేషన్ కాదు, మన దీని ప్రకారం ఏంటంటే మన హోల్డర్స్ మొత్తానికి అసలు క్రిప్టో అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళ ద్వారాగా తెలియపరచండి కొంత ఎలా పనిచేస్తుంది, అది పెరగడానికి ఆస్కారం ఏంటి, తగ్గడానికి ఆస్కారం ఏంటి. ఎందుకంటే మన $12-13 దగ్గర దాకా వెళ్ళి ఇంతవరకు డౌన్ ఫాలే కానీ పెరగడం అనేది లేదు. ఎందుకు అయింది? ఇది సెంట్రలైజ్ లోనే ఉంది, డీసెంట్రలైజ్ లో ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు దానికి వివరణ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారాగా తెలియపరచండి. మీటింగ్ లో అలా తెలియపరిస్తే అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండి కొద్దిగా మనకి మంచి ఏంటంటే అందరూ సంతోషిస్తారు, బాగా పెట్టుబడులు కూడా ఇంకా పెరుగుతాయి. క్రిప్టో మన పీవీసీ మెటా అనేది ఎక్కువగా కొనడానికి ఆస్కారం ఉంటుంది. అసలు దాన్ని క్రిప్టో అంటే ఏంటి, క్రిప్టోలో పీవీసీ మెటా స్థితి ఎలాంటిది సార్, అర్థమవుతుందా? ఓకే సార్, అర్థమవుతుంది. అలాంటిది ఎవరన్నా మన హోల్డర్స్ లో తెలిసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే బయటికి రావట్లేదు మా ఇంటర్నార్ కానీ బయటికి రావట్లేదు. ఏదన్నా తెలియపరిచి అందరికీ సాయం చేసి అనుకూలంగా మనందరం కలుపుకుపోదాం అనే పద్ధతిలో ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ముందు మాట్లాడమనండి, వాళ్ళని మాట్లాడి చెప్పమనండి. చెప్తే
దాని పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది, అసలు ఏంది ఈ సెంట్రలైజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు బిట్ కాయిన్ అన్నారు 90 లక్షల పైన అయిపోయింది, 90 లక్షల పైన అయింది. బిట్ కాయిన్ 13 లక్షల నుంచి 90 లక్షలు వెళ్ళింది. ఇది 1300 నుంచి రూపాయికి వచ్చింది సార్, అర్థమైందా? అవును సార్, అవును 1300 నుంచి రూపాయికి వచ్చింది ఇది. అది 13 లక్షల నుంచి 90 లక్షలకు వెళ్ళింది. అది పెరగడానికి ఎందుకు, ఏంది విధానం ఏంటి, ఇది తగ్గడానికి విధానం ఏంది, సెంట్రలైజ్ లోని ఇది ఎందుకు ఉంది, డీసెంట్రలైజ్ ఎప్పుడు అవుద్ది, డీసెంట్రలైజ్ అయితే పెరగటానికి ఎలా పెరిగిద్ది, హోల్డర్స్ ఎలా తయారవుతారు, అసలు మొత్తం వివరణ ఏమైనా ఉంటే ఎవరైనా ఉంటే దానికి వివరణ చెప్పానండి కొద్దిగా, అందరు సంతోషిస్తారు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. దీని సార్ శంకర్ ప్లాట్ఫామ్ సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ లీడర్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సారు చెప్పిన విషయాన్ని బట్టి, తర్వాత రామాంజన్ రెడ్డి సార్ చెప్పిన విషయము, మన శ్రీనివాస్ సార్ వీడియో షేర్ చేసిన విషయం గురించి ఆలోచిస్తే, సార్ అన్నారు బిట్ కాయిన్ $90,000 వెళ్ళింది, ఓకే సార్. 60 లక్షలకి వెళ్ళి 80 లక్షలకి వెళ్ళింది, ఓకే. 60 లక్షలకు ఉన్నప్పుడు 13 లక్షలకు పడింది, అది మీరు గమనించారా సార్? నేను 13 లక్షలు నేనే చెప్పాను ఒకసారి, 13 లక్షలు మళ్ళీ 60 లక్షలకు ఉన్నప్పుడు 60 లక్షల నుంచి 13 లక్షలు పడింది. మరో ఇప్పుడేమో 13 నుంచి ఇప్పుడు 80 లక్షలకు అయింది, 90కి వెళ్ళింది. ఇవి క్యాజువల్ గా జరుగుతుంటాయి సార్ క్రిప్టో కరెన్సీలో. మరి 13 లక్షలకి 80 లక్షలకి ఎంత తేడా ఉంది, 60 లక్షలకి ఎంత తేడా ఉంది, 50 లక్షలకి ఎంత తేడా ఉంది? ఒకసారిగా అయితే పెరగలేదు కదా, చాలా టైం పట్టింది కదా. సో బిట్ కాయిన్ బిగినింగ్ లో ఏ స్టేజ్ లో ఉంది, మన శ్రీనివాస్ సార్ వీడియోస్ కూడా చూపించారు. $6 ఉంది, $1/2, 6 పైసలు మనం గూగుల్లో సెర్చ్ చేసి అర్థమవుతుంది. సో అది 6 పైసల నుంచి దాదాపు 14-15 సంవత్సరాలు పట్టింది. మన పీవీసీ మెటా విషయానికి వస్తే దాదాపు 2.5 సంవత్సరం అయింది. ఓవరాల్ గా నేను ఒక విషయం మనం గమనిస్తే సార్, 800 కోట్ల మంది జనాభా, 800 కోట్ల మంది జనాభాలో కేవలం 64 నుంచి 65 కోట్ల మంది మాత్రమే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టున్నారు. 800 కోట్లు ఎక్కడ, 64 కోట్లు ఎక్కడ? మార్పు, చైతన్యం ఒక్క వాడలో, ఒక్క సిటీలో, ఒక ఊరిలో కొంతమంది వ్యక్తుల దగ్గర మార్పు జరిగితే సరిపోదు. నేను గతంలో కూడా చెప్పాను, భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఏ వ్యక్తి పోరాడుతానో, కొంతమంది వ్యక్తులు పోరాడితేనే, ఏ ఒక్క ఊరు పోరాడితేనో స్వతంత్రం రాలా. 200 సంవత్సరాలు పట్టింది స్వతంత్రం రావడానికి. 200 సంవత్సరాల్లో కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తే ఒక్క ఆలోచన, మనకు స్వతంత్రం కావాలి అన్న ఒక్క ఆలోచన కొన్ని వేల మందికి అది మెల్లమెల్లగా వెళ్ళి ఒక విప్లవం జరిగి, ఆ విప్లవం ద్వారా అందరూ ఖచ్చితంగా మనకు స్వతంత్రం కావాలన్న ఆలోచన వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చింది, పోరాడారు. ఈ రోజు స్వతంత్రం కావాలనుకున్నప్పుడు మనసు రోజు అయితే మన ఇండియాకు ఇండిపెండెన్స్ రాలేదు కదా. సో దేనికన్నా ఒక చైతన్యం రావాలి. క్రిప్టో కరెన్సీ కూడా అంతే. బిట్ కాయిన్ ఏదైతే పెరుగుదల కనిపిస్తుందో, ఏంది బిట్ కాయిన్ అని క్వశ్చన్ మార్క్ చేసుకున్నటువంటి మైండ్ సెట్లు అందరికి తయారైనాయి. ఆల్రెడీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అదేంటారా బిట్ కాయిన్ అంట, 80 లక్షలు అంట, ఒకే ఒక్క కాయిన్ అంట అని చెప్తాను. నేను కూడా విన్నాను. సో అదే విధంగా మీరు మన దగ్గర ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి సార్. మీరు ఫోన్ పే తీసుకోండి, గూగుల్ పే తీసుకోండి, భయపడ్డారు బిగినింగ్ లో, తర్వాత చైతన్యం వచ్చింది, నేర్చుకున్నారు, ఇది చాలా సేఫ్టీగా ఉందని తెలుసుకున్నారు, ప్రతి ఒక్కరు వాడడం మొదలు పెట్టారు. క్రిప్టో పరిస్థితి కూడా అంతే, అదే జరుగుతుంది, టైం పడుతుంది. ఇప్పుడు ఈవినింగ్ మనం మెసేజ్లు చూసాము, ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతున్న ఈ జనరేషన్ లో కూడా ఇంకా మనము పొద్దున ఒక మెసేజ్ పెట్టారు ఒక ఆయన, సార్ ఇది ఎక్కడ చూడాలి అంటున్నాడు, ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా చూడాలి అంటున్నాడు. ఇంతవరకు పీవీసీ మెటా వచ్చి 2.5 సంవత్సరం అయినా కానీ టెస్ట్ వాలెట్ ఓపెన్ చేయడం జరగట్లే. క్రిప్టో కరెన్సీ గురించి సరైన నాలెడ్జ్ ఒకరికి లేదు. ఇప్పుడు కూడా ఈ రోజు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా క్రిప్టో నాలెడ్జ్ లేదు, చాలా మందికి లేదు, ఓపిక లేదు. తెలియపరుస్తున్నాను. వెయిట్ చేయండి సార్, నేను మాట్లాడతా.
ఇప్పుడు కూడా ఈవినింగ్ కూడా మన డిస్కషన్ చూసాం గ్రూప్ మన చాటింగ్ లో. పీవీసీ మెటా గురించి లేనిపోని అపోహలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే పీవీసీ మెటా తీసుకొచ్చిన మార్పులు వాళ్ళ మైండ్ సెట్ లో వచ్చిన అలజడి కారణంగా వాళ్ళ యొక్క విశ్వాసం పిల్లలైన పైన ఎంత విశ్వాసంతో పనిచేశారో ఆ విశ్వాసం ఒక్కసారిగా వాళ్ళకి ఆ చేంజ్ ఆ మార్పు రావడం వల్ల వాళ్ళు తట్టుకోలేకపోయారు, దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదొక్కటే రీజన్. పిల్లలైన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 2250 రూపాయలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇది ఒకటే అందరి మైండ్ లో మెదిలేటువంటి సమస్య. అందరికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నా, నేను బయట తిరగలేకపోతున్నా, వాళ్ళ ఎదురుగా నేను మొహం చూపించలేకపోతున్నా. ఇది ఒకటే కదా సార్. కానీ పీవీసీ మెటాలో ఇప్పుడు నేను మొన్న సాయంత్రం మధ్యాహ్నం పెట్టాను మెసేజ్. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మెయిన్ లీడర్స్ కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోయేటువంటి స్థితి స్టార్ట్ అయింది. ఎందుకంటే పీవీసీ మెటల్లో స్తబ్దత కనిపిస్తుంది క్లియర్ గా. స్తబ్దత అంటే కొన్ని బిఎన్బి చేంజెస్ లో రేట్స్ లో మార్పులు, ఆ యొక్క పీవీసీ మెటల్లో ఆ యొక్క చార్జెస్ లో వచ్చినట్టు మార్పులు తీసుకొని ఆ గ్రోత్ లేకపోవడం వల్ల, చేంజెస్ లేకపోవడం వల్ల, స్తబ్దగా ఉండడం వల్ల అనుమానాలు, లేనిపోయినటువంటి సందేహాలు వచ్చేస్తున్నాయి అందరికి. గతంలో ఇదే రిపీట్ అయింది. పీవీసీ మెటా గురించి ఒకసారి కువైట్ మీటింగ్ లో నేను లిటరల్ గా ఉన్నాను. ఒక 10-15 days ఎవరు కానీ ఏ లీడర్ కూడా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కనబల్ల. ఆ రోజు నుంచి ఎవరు ఏం రియాక్ట్ కలదని మన కువైట్ రాజేష్ గారు ఆయన ఒక్కడే 9:42 11 వరకు ఆయన ఒక్కడే మాట్లాడి క్లోజ్ చేసేటువంటి వారు. సో ఆ తర్వాత మెల్లమెల్లగా అప్డేట్స్ వచ్చినాయి సిస్టమ్ లో. చాలా ట్రస్టబిలిటీ ఎన్ని మార్పులు జరిగిందో చూశారు కదా మనం. సో అన్ని మార్పులు చేసుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరు ఆ తర్వాత కమ్యూనిటీ శరవేగంగా పెరిగింది. 2 లక్షలు ఇప్పుడు 2,13,000 దగ్గరలో ఉన్నాం, చేరువ అయిపోయాం ఆల్రెడీ. ఏదైనా ఒక సమయం నిర్దేశిస్తుంది సార్. అంతవరకు నేను అదే ఓపిక. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టైమ్ ఈజ్ మనీ అన్నారు. ఇప్పుడు పేషెన్స్ ఈజ్ మనీ అయిపోయింది మన పీవీసీ మెటాలో. పేషెన్స్ ఈజ్ మనీ 100% ఫ్యాక్ట్. ఇది మీ నమ్మకమే మీ పీవీసీ మెటల్ యొక్క ఎకనామిక్ గ్రోత్ నిర్ధారిస్తుంది. పీవీసీ మెటాలో పిల్లవైన్ కమ్యూనిటీ గురించి పెద్ద చర్చనీయ అంశంగా అయిపోయింది సార్. పిల్లవైన్ కమ్యూనిటీ ఎప్పుడు తీసుకురావాలి, పిల్లవైన్ కమ్యూనిటీని ఏ రకంగా పీవీసీ మెటల్లోకి తీసుకురావాలి అనేది సిస్టమ్ చూసుకుంటుంది. వదిలేసేయండి, ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? సిస్టమ్ ఏం చేయాలో సార్. పీవీసీ మెటల్ రేట్ డౌన్ అవుతుందని సిస్టమ్ తెలియదా? $13 దగ్గర తీసుకెళ్ళింది సిస్టమ్ తెలియదా? ఇప్పుడు ఈ బిట్ కాయిన్ వేరే చిన్న కాయిన్లను పెరుగుతున్నాయని సిస్టమ్ తెలియదా సార్? తెలుసా తెలీదా? పీవీసీ మెటల్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలి ఈ సమయంలో అని వాళ్ళకి తెలుసా తెలీదా? అన్ని తెలుసు, కానీ ఎందుకు సైలెంట్ గా ఉంది? ఏ రకంగా స్పందన లేకుండా ఎందుకు ఉంటుందంటే సమ్ రీజన్స్ ఇస్ దేర్. కమ్యూనిటీ మాట్లాడుకునే మైండ్ సెట్ ని ఖచ్చితంగా సిస్టమ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కమ్యూనిటీలో ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నా, ఏ రకంగా వాళ్ళ మాటలు జరుగుతున్నా, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది సిస్టమ్ తెలుసు. బిఎన్పి చార్జెస్ కానీ పీవీసీ మెటల్లో కొన్ని టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో వచ్చేటువంటి గతంలో 2-3 రోజుల తర్వాత ముందు ఒక లాగుంది, ఇప్పుడు ఒక లాగుంది అంటే సాఫ్ట్వేర్ అప్డేషన్ జరుగుతూ ఉండొచ్చు. ఏదో కొన్ని టెక్నికల్ వర్క్స్ జరుగుతున్న కారణంగా ఈ రకంగా చార్జెస్ కిందికి మీదకి అవుతుంటాయి సార్. అవన్నీ అర్థం చేసుకోవాలి. ఎంతసేపు $1 పెరిగిపోయిందంటే అప్పుడే చెత్త సిస్టమ్ ఇది అంటారు. అలా ఉండకూడదు సార్. ఇప్పుడు గతంలో సార్ ఎవరైతే నెగిటివ్ లో పూర్తిగా వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఈ రోజు ఎంత సీడ్ ఫండింగ్ చేశారు, ఒక్కొక్కరు ఎంత వ్యాలెట్ లో మీ వ్యాలెట్ లో స్టేకింగ్ హోల్డింగ్ చేసుకున్నారు. ఆ నమ్మకం ఎక్కడిది? ఆ నమ్మకం ఏమైపోయింది? ఏ నమ్మకంతో పెట్టుకున్నాం లక్ష పీవీసీ మెటల్ నీ వ్యాలెట్ లో? ఏ నమ్మకంతో లక్ష పీవీసీ మెటల్ స్టేకింగ్ చేశావు? 50,000 USDT ఎట్లా ఏ నమ్మకంతో ఫార్మింగ్ చేశావు? ఆ నమ్మకం ఇప్పుడు ఏది? పీవీసీ మెటా క్లోజ్ అయ్యి 2.5 సంవత్సరం అవుతుంది కదా. 2.5 సంవత్సరం క్రితం 2.5 సంవత్సరం నుంచి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఈ రోజు కూడా రేజ్ అవుతుంది. ఈ రోజు కూడా క్వశ్చన్ చేస్తున్నావు. సక్సెస్ అయ్యేటువంటి వ్యక్తి గతాన్ని ఎప్పుడు తలుచుకోడు. జరిగిన దాని గురించి వెనక్కి తిరిగి చూడడు. ముందుకే వెళ్తాడు.
అదే మైండ్ సెట్ మారాలి. పీవీసీ మెటా ఖచ్చితంగా ఒక జెన్యున్ క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పటికి కూడా చాలా మందికి సందేహాలు, నమ్మలేకపోతున్నాం. వేరే క్రిప్టో కరెన్సీలో పోల్చుకోదండి సార్. బిడ్డ వచ్చి తండ్రి ఒక గుండా అన్నం తింటున్నాడు, నేను తినలేకపోతాను అంటే నేను కూడా తినాలంటే ఏమవుతుంది? మన పొట్ట సరిపోతుంది అసలు? కొన్ని పరిధులు ఉన్నాయి, దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు ఎదురు చూడాలి, వెయిట్ చేద్దాం. అప్పుడు అనుకున్నటువంటి ఆ నెగిటివ్ లోకి వెళ్ళిపోయి స్తబ్దుగా ఎవరు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. ఆ రోజు ఆ లీడర్సే కూడా ఇప్పుడు లక్షల్లో సీట్ పని చేసుకున్నారు. ఒక చిన్న నెగిటివ్ మైండ్ సెట్, ఒక పాయింట్, ఒక డ్రాప్ ఆఫ్ థాట్ మీకు వచ్చిందంటే అది మెల్లమెల్లగా మిమ్మల్ని కిల్ చేస్తుంది, మీ బిజినెస్ మొత్తం కొలాప్స్ చేస్తుంది. సానుకూలంగా ఆలోచించండి సార్, సానుకూలంగానే వెళ్ళాలి. సానుకూలంగా వెళితేనే మనం అనుకున్నది ఏదైనా మనం అనుకున్నది చేయగలుగుతాం. ఒకవేళ మీరు సానుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్నారు, మీ ఆలోచనలు మారినాయి అంటే మీ బిజినెస్ అంతటితో కొలాప్స్ అయిపోతుంది. మీరు ఏ రకంగానూ చేయలేరు. ఒక పెద్ద పెద్ద సెషన్లకు వెళ్ళినా కానీ ఎంతమంది చెప్పినా కానీ మీ మైండ్ మారదు. మీరు ఆలోచించే ధోరణి మారితే తప్ప ఎవరు వచ్చి మిమ్మల్ని మార్చలేరు సార్. సాటి బొమ్మ శంకర్ సార్ మాట్లాడారు, రాజు సార్ మార్చలేరు. ఎవరు ఏ లీడర్ మార్చలేరు. మీకై మీరే మారాలి, మనకై మనమే మార్చుకోవాలి. ఆలోచన ధోరణులు మనం మార్చుకోవాలి. క్రిప్టో కరెన్సీలో అలజడి అన్నది మొదలైంది ప్రపంచవ్యాప్తంగా. ఒక ఆలోచన జరిగే విధంగా ఈ రోజు అంశాలు జరుగుతున్నాయి క్రిప్టో రంగంలో. ఇది ఒక రోజుతో 2 రోజులతో అయిపోయేది కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలతో అయిపోయేది కాదు. నేను చెప్పాను, టెక్నాలజీకి మార్పుకు అనుగుణంగా మారాలి. నువ్వు మారలేదు, నాకు పీవీసీ మెటా వద్దు, నాకు ఏ క్రిప్టో కరెన్సీ నాకు అవసరం, నాకు ఇదే వద్దు అంటే నువ్వు చివరి స్టేజ్ లో ఉంటావు. నేను అదే మొన్న సెషన్ కూడా చెప్పాను. నేను చాలా అడ్వాన్స్ గా ఉన్నాం. నేను పెట్టిన ప్రతి ఒక్క ఈ ఇండియాలో కానీ ఈ టోటల్ వరల్డ్ లో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో నువ్వు ఉన్నావు. ధైర్యంగా ఉండాలి సార్, మనము ధైర్యంగా ఉండాలి. చాలా వీఆర్ సేఫ్. మనం చాలా సేఫ్ అయిన జోన్ లో ఉన్నాం. కంఫర్టబుల్ జోన్ లో నుంచి బయటకు వచ్చేసాం. ట్రెడిషనల్ కరెన్సీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాం మనం 2 సంవత్సరాల ముందే. అడ్వాన్స్ కరెన్సీలో ఉన్నాం మనం. ధైర్యంగా ఉండండి. చేంజెస్ వస్తాయి, క్రిప్టో కరెన్సీలో ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. ఈ పీవీసీ మెటల్ ఇప్పుడున్న రోజులు, ఈ రోజు ఏదైతే ఉందో అది రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, ఇదే కొనసాగదు. మార్పులు వస్తాయి, అప్డేట్స్ వస్తాయి. టెక్నాలజీకి అనుగుణంగా నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ప్రైజ్ విషయంలో కూడా నువ్వు ఊహించిన విధంగా నువ్వు చూస్తావు. 2025 అని చెప్పాను నేను. చాలా మంది చెప్పారు 2025 1 సంవత్సరం ఆగలేవా? ఈ ఇయర్ డిసెంబర్ కు మీకు తెలుస్తుంది వాట్ ఈస్ పీవీసీ మెటా అన్నది. అప్డేట్స్ వస్తాయి, మీకు చూడండి. 2025లో 2025లో మీకు పీవీసీ మెటా యొక్క ప్రాజెక్ట్ యొక్క పూర్తి సమాచారం మీకు అందుతుంది. అప్పటి వరకు నువ్వు క్వశ్చన్ మార్క్ చేసుకుని తలెత్తుకొని ఎదురు చూసి పీవీసీ మెటాను ఎదురు చూసుకుంటూ ఉన్నావంటే నువ్వు ఇంకా వెనకబడి ఉంటావు. ఏది చేయాలో ఈ రోజు చేసాయి. 2025 రానే వస్తుంది. ఏది జరగాలి అది జరుగుతుంది పీవీసీ మెటాలో. నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావన్నది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి. సిస్టమ్ ఇప్పుడు ఏదైతే ఆప్షన్ ఇచ్చిందో, ఏదైతే రేట్ తక్కువగా ఉందో, ఏదైతే సీడ్ ఫండింగ్, టోకన్ ఫండింగ్ టోకన్ ఫార్మింగ్ చేసుకోమని చెప్పిందో అది చేసేయాలి అంతే. ఎంత చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ నీకు ఉండాలని అది నీ ఇష్టం. అది నీ భవిష్యత్తు కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎంత దీన్ని నువ్వు ఆలోచన భవిష్యత్తు పట్ల నీకు ఏ రకంగా ఆలోచన ఉందన్నది అది నీపైన డిపెండ్ అయి ఉంటుంది. నీ పెట్టుబడి అది. నువ్వు అనవసరమైన ఆలోచనలతో అనవసరమైన అనుమానాలతో ఉంటే నువ్వు పెట్టలేవు. ప్రపంచం పరిగెడుతోంది, టెక్నాలజీ వైపు పరిగెడుతోంది. నువ్వు కూడా రా. నిన్న మొన్న సాయిరామ్ సారు మంచి క్వశ్చన్స్ వేశారు. కానీ పీవీసీ మెటాలో ఉన్నదాన్ని క్వశ్చన్ చేయతండి. క్వశ్చన్ చేసేదాని వల్ల ఏం ప్రయోజనం? ఎవరికి తెలుసు సిస్టమ్ ఏ డెసిషన్ తీసుకుంటుందని? ఏ లీడర్కి తెలుసు చెప్పండి?
ఈ మీటింగ్ లో వచ్చి క్వశ్చన్ చేస్తారు. ఎవరు నాకు తెలుసా, లేకపోతే నీకు ఏ లీడర్ కానీ తెలుసా సార్? సిస్టమ్ ఏ రకంగా ఫార్వర్డ్ అవుతుందో ఎవరికి తెలుసు సార్? ఎవరికి తెలియదు. సిస్టమ్ ను ఫాలో అవ్వాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉందో, సిస్టమ్ ఏ రకంగా చూపిస్తుంది దాన్ని ఫాలో అవ్వాలి. క్వశ్చన్ చేస్తే ఎవరికి తెలుసు ఆన్సర్? ఎవరికి తెలియదు ఇక్కడ. సో అర్థం చేసుకోండి, ఏదైతే సిస్టమ్ పీవీసీ మెటల్ ప్రజెంట్ నడుస్తుందో, ఏదైతే సిస్టమ్ చేయమని చెప్పిందో దాన్ని చేద్దాం. 2025లో ఖచ్చితంగా చేంజెస్ వస్తున్నాయి, 100% వస్తున్నాయి. నువ్వు ఎక్కడుంటావు అన్నది నిన్ను క్వశ్చన్ చేసుకొని డిసైడ్ చేసుకో, అంతే. థ్యాంక్ యూ సార్. హలో హలో సార్, థ్యాంక్ యూ మాట్లాడచ్చా? సార్. 5 థ్యాంక్ నిమిషాలు. యూ. సూపర్ శాంతిరాజు గారు, వెల్కమ్. మాట్లాడండి. ఓకే సార్, ఓకే. చంద్రశేఖర్ సార్ చాలా చక్కగా వివరించారు. వండర్ఫుల్ గ్రేట్. ఓకే సార్, ఓకే సార్. ఏదైనా శాంతిరాజు కానీ గారు, ఓకే. ఏదైనా కానీ వెయిట్ చేయడం చాలా అవసరం సార్, అంతే ఇంకేం లేదు. అవును సార్, అవును. తర్వాత నా చిన్న అనుభవం చెప్తాను సార్. చిన్న అనుభవం చెప్పండి. సీబా కాయిన్ లో 2.5 lakh పెట్టాను. అప్పుడు నేను 10 lakh వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేసుకుని మళ్ళా తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మళ్ళీ డౌన్ అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు కూడా రాలేదు అది పీవీసీ ఏది ఆ రేంజ్కి రాలేదు. ఏదంటే సీబా కాయిన్, సీబ్ కాయిన్. అయితే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు నాకు పెరల్వైన్ వచ్చింది. ఆ పెరల్వైన్ లో మొత్తం అంతా దాంట్లో తీసేసి దీంట్లోకి పెట్టేశాను నేను, డబ్బులను తీసేసి. దీంట్లో నాకు గ్రోత్ వచ్చేసింది, పర్వాలేదు, బాగానే, నష్టం ఏం లేదు, కానీ గ్రోత్ వచ్చేసింది. తర్వాత అన్ని మనం నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా, కొంతమంది ఇచ్చిన సలహా ప్రకారంగా దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాను. దానికి తోడుగా మళ్ళీ ఒక 2 lakhs అట్లా పెట్టాను. మొత్తం ఒక 6 lakhs అట్లా పైన పెట్టాను. దీంట్లో 6 lakhs వరకు పెట్టాను. తర్వాత ఒక ఇప్పుడు దాదాపుగా ఒక $4,000 రిలీజ్ చేసుకున్నాను. అంటే సార్ ఒకటి ఏంటంటే వెయిట్ చేయాలా ఏదైనా కానీ, ఎవరిని క్వశ్చన్ చేసేది కాదు, వెయిట్ చేయాలా, మనకు కూడా ఒక అవగాహన ఉండాలా, ఆలోచన చేసి పెట్టుకోవాలా, తర్వాత ఫాలో అవుతే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాంతిరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ శ్రీను, అందే శ్రీను సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. చెప్పండి, మాట్లాడండి. నేననేది అది ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి అవన్నీ, దాని గురించి కాదు. నాకు తెలుసు, అందరికీ తెలుసు, దీంట్లో సిస్టమ్ లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పెరుగుద్దనే ఆలోచనలో ఉన్నారు. ఈ చంద్రశేఖర్ సార్ చెప్పింది కూడా అదే. కాకపోతే దాని గురించి కాదు, దాని గురించి విశ్లేషణ, అవగాహన ఏమన్నా కల్పించండి అనే మాట మాట్లాడాను. కానీ ఈయన ఏమన్నా ఎంతసేపటికి అది పెరిగిద్ది, ఎవరికి తెలుసు, మనకేం తెలుసా అది అని మాట మాట్లాడారు. పక్క పెట్టేసండి. ఏంటంటే వివరణ, క్రిప్టో అంటే ఏంటి, దాని మంచి చెడు ఏంది, అది దేనికి ఉపయోగపడుద్ది, ఎలా ఉపయోగపడుద్ది, ఎలా పెరిగిద్ది, ఏ రకంగా తగ్గుదల ఉంది, ఏ రకంగా పెరుగుదల ఉంటుంది, అవి తెలియపరచమని, ఎవరికైనా తెలిస్తే తెలియపరచమని చెప్తున్నాను. కానీ ఎవరినో ఇది చేయాలని నేను ఏమనలేదు. అంటే ఏదో క్వశ్చన్ చేయటం కాదు ఇది. రైట్ సార్, మీరు క్రిప్టో అనేది ఏంటి అనేది మనం చాలా సార్లు వీడియోల రూపంలో చూసాం, చాలా సార్లు నేను కూడా చెప్పాను, చాలా మంది లీడర్ కూడా చెప్పారు. చెప్పండి సార్. క్రిప్టో అంటే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్ పై నడిచేటువంటి ఒక ఎలక్ట్రానిక్ కరెన్సీ, ఒక డిజిటల్ కరెన్సీ సార్. ఓకే. ఆ డిజిటల్ కరెన్సీ ఎలా ఉంటదంటే అది ఇన్విజిబుల్, మన కంటికి కనిపించదు, దానికి భౌతిక రూపం అనేది ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీ మనకు ఉండడం ప్రజెంట్ మనం ట్రెడిషనల్ కరెన్సీలో ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో, ఆ ఇబ్బందులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు అర్ధరాత్రి నీకు 10 లక్షల రూపాయలు అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ చేయాలంటే నువ్వు చేయలేవు. ఏ బ్యాంకు ఉండదు, ఎవరి దగ్గర నీ దగ్గర డబ్బులున్నా కూడా దాన్ని ఆ వ్యక్తికి పంపించలేవు. ఏ రకంగా పని జరగదు. అర్జెంట్ అంటే కూడా జరగదు. అంతే, నువ్వు పొద్దున బ్యాంకు 10 గంటలకు, రూల్స్ ప్రకారం బ్యాంకు 10 గంటలకు వచ్చిన తర్వాత 10:30కి నువ్వు ఓపెన్ చేస్తే గానీ అది ట్రాన్సాక్షన్ నువ్వు అదొక అరగంట క్యూలో నిల్చుకుంటే, లేదా గంట వరకు నిల్చుకుంటే అప్పుడు అవుతాయి పనులు. అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్న వెంటనే అయిపోదు. దానికి కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ క్రిప్టో కరెన్సీలో ఉండవు. దీనికి టైం లిమిట్స్ లేవు, లిమిట్స్ ఉండదు. ఇంత క్వాంటిటీ నువ్వు సెండ్ చేసుకోవాలా అనేది లిమిట్స్ ఉండవు. చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ట్రాన్సాక్షన్ అన్నది. విత్ ఇన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో
10 lakhs నువ్వు పంపించాలంటే 10 lakhs నువ్వు ఇక్కడ ఓకే చేయగానే అతను అట్లా రిసీవ్ చేసుకుంటాడు అలా. సో ఆ కరెన్సీలో మనం ఉన్నాం, మనం పెట్టుబడులు పెట్టాం. ఆ క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటాలో కూడా ఏ రకంగా ఏటీఎంస్ రాబోతున్నాయి, ఏ రకంగా తీసుకురావాలో ఆ రకంగా జరుగుతున్నాయి మార్పులు, దానికి అన్నిటి కూడా జరుగుతున్నాయి. క్రిప్టో యొక్క ఇంపార్టెన్స్ అది చాలా ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది, డేటా అని చాలా సేఫ్ గా ఉంటుంది. ఇంకా క్రిప్టో కరెన్సీకి పోల్చుకుంటారు, టెక్నాలజీకి పోల్చుకుంటే ఈ మెటావర్స్ కానివ్వండి, ఎన్ఎఫ్టీస్ కానివ్వండి, ఈ అన్ని రంగాలకు సంబంధించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధించిన ప్రతి దాంట్లోనూ క్రిప్టో కరెన్సీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో క్రిప్టో కరెన్సీ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరి మనిషికి. క్రిప్టో కరెన్సీలో డిజిటల్ కరెన్సీతోనే ఏదైనా నువ్వు చేయాలన్నా దాంతోనే చేయగలుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 5 to 6 years లో చూడండి, మీకు అర్థమవుతుంది డిజిటల్ కరెన్సీ యొక్క ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది. ఆ కరెన్సీ ఇప్పుడు కావాలంటే నువ్వు ఈ రోజు పెట్టుబడి పెట్టాలా. మొదట్లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడి నుండైనా కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో ఆన్లైన్ పేమెంట్స్ వచ్చి ఎవరైనా ఎక్కడికైనా డబ్బులు ఆన్లైన్లో పంపవచ్చు అన్నప్పుడు చాలా మంది భయపడ్డారు. అలాగే మొదట్లో ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పుడు ఇంట్లో నుండే మనకు కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు అన్నప్పుడు చాలా మంది నమ్మలేదు. ఇలా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మొదట్లో ప్రజలు వాడాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు అవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరొక కొత్త టెక్నాలజీ వచ్చింది, అదే బిట్ కాయిన్ అనబడే క్రిప్టో కరెన్సీ. ఎప్పటిలాగానే ప్రజలు దీనిని వాడడానికి భయపడుతున్నారు. కానీ భవిష్యత్తులో ఇదే అసలైన మనీ అవ్వచ్చు. ఈ బిట్ కాయిన్ ని మనం చూడలేము, తాకలేము, అంతా ఇంటర్నెట్ లోనే ఉంటుంది. బిట్ కాయిన్ వచ్చిన మొదట్లో అసలు దీనికి విలువ ఉండేది కాదు. 5-6 రూపాయలకు కూడా ఒక బిట్ కాయిన్ వచ్చేసేది. కానీ ఇప్పుడు ఒక్కొక్క బిట్ కాయిన్ విలువ 15 లక్షల రూపాయలు. 2017లో కూడా బిట్ కాయిన్ గురించి ఒక వీడియో చేశాను. అది చాలా చిన్న వీడియో. కానీ ఈ వీడియోలో అసలు బిట్ కాయిన్ ఇంతలా ఎందుకు పెరుగుతుంది, ఈ బిట్ కాయిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇది ఫ్యూచర్ కరెన్సీ అవ్వబోతుందా, అసలు ఇండియాలో ఇది లీగలా ఇల్లీగలా, దీనిని కొనాలా వద్దా, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలా బిట్ కాయిన్ కి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగరికత మొదలైనప్పటి నుండి కూడా డబ్బు అనేది చాలా మందిలో ఉంది. కాకపోతే మొదట్లో ఉప్పు, కాఫీ గింజలు, గవ్వలు వంటి వాటిని డబ్బుగా ఉపయోగించారు. ఆ తర్వాత బంగారం, వెండి నాణేలు వచ్చాయి. తర్వాత పేపర్ మనీ వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతున్నాయి. ఎంతలా డిజిటల్ అయిందంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బులో కేవలం 8% మాత్రమే నోట్ల రూపంలో ఫిజికల్ మనీగా ఉంది. మిగిలిన 92% డిజిటల్ మనీనే. అలా డబ్బు అనేది ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఆ విధంగా దీని తర్వాత రాబోతున్న టెక్నాలజీయే ఈ బిట్ కాయిన్. అసలు ఈ బిట్ కాయిన్ ఎలా వచ్చింది? 2008 అక్టోబర్లో ఆన్లైన్లో బిట్ కాయిన్ వైట్ పేపర్ అనే 9 పేజీల ఒక డాక్యుమెంట్ పబ్లిష్ అయింది. సతోషి నకామోటో అనే వ్యక్తి దీనిని రిలీజ్ చేశాడు. దీనిలో బిట్ కాయిన్ అనబడే డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాడు. అసలు ఈ సతోషి నకామోటో అనే వ్యక్తి ఎవరు? ఆడ, మగ, ఒక్కడేనా లేదా ఒక గ్రూపా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ ఈ బిట్ కాయిన్ మాత్రం చాలా సిస్టమేటిక్ గా డెవలప్ చేశాడు. బిట్ కాయిన్ అనేది కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయబడిన మనీ. సింపుల్ గా చెప్పాలంటే బిట్ కాయిన్ అనేది ఒక ఇంటర్నెట్ మనీ. దీనికి కాయిన్లు గాని, నోట్లు గాని ఉండవు. తాకలేము, చూడలేము. దీనిని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఉదాహరణకి మన రూపీని ఆర్బీఐ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా ఏ దేశపు కరెన్సీని ఆ దేశపు సెంట్రల్ బ్యాంకులు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ బిట్ కాయిన్ అలా కాదు. అది ఏ దేశానికి చెందింది కాదు. దీని మీద ఎవరికి అథారిటీ ఉండదు. దానికంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. అంటే ఉదాహరణకి ఇంటర్నెట్ ఉంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుండైనా ఏ సమాచారం కావాలన్నా తెలుసుకోవచ్చు. అది డీసెంట్రలైజ్డ్. అలాగే బిట్ కాయిన్ కూడా. ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడికైనా ఎంత అమౌంట్ అయినా పంపుకోవచ్చు. మన రూపాయికి 100 పైసలు ఎలాగో అలా ఒక బిట్ కాయిన్ కి 10 కోట్ల శాతోషీలుంటాయి. ఒకవేళ మీరు ఎవరికైనా 1000 రూపాయలు పంపాలంటే దానికి తగ్గ శాతోషీలు పంపితే సరిపోతుంది. సతోషి నకామోటో ఈ బిట్ కాయిన్ ని క్రియేట్ చేసినప్పుడు ఒక రూల్ ని పెట్టాడు. అదేంటంటే కేవలం 21 మిలియన్ అంటే 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే ఉండాలి అని. అంతకు మించి ఒక్క బిట్ కాయిన్ కూడా క్రియేట్ చేయడానికి లేదు. ఈ ఒక్క రూల్ పెట్టడం వల్ల దీనికి డిమాండ్ పెరిగి దీని ప్రైస్ పెరుగుతూ ఉంది. అదే ఎన్ని కావాలంటే అన్ని బిట్ కాయిన్లు క్రియేట్ చేయగలిగితే అవి ఈజీగా అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటికి విలువ ఉండదు. అందుకే ఇలా ఒక లిమిట్ పెట్టాడు. ఇంతకు అసలు ఈ బిట్ కాయిన్లు ఎలా క్రియేట్ అవుతాయో చూద్దాం. దీనికోసం బిట్ కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ఉంది. అంటే మనం ఎవరికైనా డబ్బు పంపిస్తే
మధ్యలో బ్యాంక్ గాని లేదా వీసా వంటి కంపెనీలు గాని మీడియేటర్గా ఉంటాయి. ఇవి ట్రాన్సాక్షన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాయి. కానీ బిట్ కాయిన్ లో మధ్యలో మీడియేటర్లు గాని ఆర్గనైజేషన్ గాని ఎవరు ఉండరు. అందుకోసం ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి మధ్యలో బిట్ కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ని పెట్టాడు. ఈ మైనింగ్ ప్రాసెస్ ని చేసేవారిని మైనర్లు అని అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అది ట్రాన్స్ఫర్ అయ్యే గ్యాప్ లో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉండే ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ మైనర్లు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసి ఆ బ్లాక్ ని బ్లాక్ చైన్ అనే లెడ్జర్ నెట్వర్క్ కి యాడ్ చేస్తారు. ఈ బ్లాక్ చైన్ అనేది ఒక పొద్దుల చిట్టా లాంటిది. ప్రపంచంలో ఎవరికి బిట్ కాయిన్ పంపినా ఆ ట్రాన్సాక్షన్ ఈ బ్లాక్ చైన్ లో ఉంటుంది. ఇది కేవలం ఏదో ఒక కంప్యూటర్ లో ఉండదు. ప్రపంచంలో ఎన్ని వేల మంది అయితే మైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి నెట్వర్క్ లో బ్లాక్ చైన్ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇదే బిట్ కాయిన్ లో ఉండే అద్భుతం. ఎందుకంటే ఎవరూ కూడా ఈ బిట్ కాయిన్ లో ట్రాన్సాక్షన్ హ్యాక్ చేయడం గానీ లెక్కలు మార్చేసి ఫ్రాడ్ చేయడానికి గానీ అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక కంప్యూటర్ ని హ్యాక్ చేయవచ్చు, కానీ బ్లాక్ చైన్ నెట్వర్క్ లో ఉండే మొత్తం కంప్యూటర్లన్నీ హ్యాక్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అందుకే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఈ విధంగా ఒక బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా బిట్ కాయిన్ మైనర్లు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వాటిని బ్లాక్స్ గా మార్చి బ్లాక్ చైన్ కి యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ నే బిట్ కాయిన్ మైనింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు గాను బహుమతిగా కొన్ని కొత్త బిట్ కాయిన్స్ క్రియేట్ అవుతాయి. వాటిని బిట్ కాయిన్ మైనర్లు ఉపయోగించుకుంటారు. ఇలా ఒక బ్లాక్ ని బ్లాక్ చైన్ కి యాడ్ చేస్తే 12.5 బిట్ కాయిన్లు వస్తాయి. మరి ఈ బిట్ కాయిన్ మైనింగ్ మనం కూడా చేయవచ్చా అంటే అది చాలా కష్టమైన పని. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద కంప్యూటర్ సర్వర్లను ఉపయోగించాలి. వాటికి అయ్యే కరెంట్ బిల్ లక్షల్లో ఉంటుంది. ఆ సర్వర్ల నుంచి విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. వాటికి కూలింగ్ సిస్టమ్ ఉండాలి. సతోషి నకామోటో దీనిని ఎలా డిజైన్ చేశాడంటే, ఎక్కువ మంది మైనింగ్ చేసే కొద్దీ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వచ్చే మ్యాథ్స్ ప్రాబ్లం అనేది కష్టంగా వచ్చేలా చేశాడు. అలాగే మైనింగ్ చేసే వాళ్ళకి బహుమతిగా వచ్చే బిట్ కాయిన్ సంఖ్యలను కూడా తగ్గించేశాడు. బిట్ కాయిన్ వచ్చిన మొదట్లో సాధారణంగా మన దగ్గర ఉండే ల్యాప్టాప్ నుండి కూడా మైనింగ్ చేసేయచ్చు. బిట్ కాయిన్ మైనర్ల సంఖ్య పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా కష్టంగా మారడంతో కంప్యూటర్ సర్వర్లను ఉపయోగించవలసి వస్తుంది. అలాగే స్టార్టింగ్ లో ఒక బ్లాక్ ని బ్లాక్ చైన్ కి యాడ్ చేస్తే వాళ్ళకి 50 బిట్ కాయిన్లు వచ్చేవి. తర్వాత ఆ సంఖ్య 25కు పడిపోయింది. ఇప్పుడు 12.5గా ఉంది. త్వరలో ఇది 6.25 బిట్ కాయిన్స్ కి మారిపోతుంది. ఇలా మైనింగ్ చేసే వాళ్ళకి కొత్త బిట్ కాయిన్లు క్రియేట్ అయ్యి వాళ్ళకి బహుమతిగా వచ్చి అవి అలా చాలా మనీలోకి వస్తాయి. అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా, 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే క్రియేట్ అయ్యేలా ఒక లిమిట్ పెట్టాడని. ఇప్పటికి సుమారుగా 1,70,00,000 బిట్ కాయిన్లు చాలా మనీలో ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఈ మైనింగ్ ద్వారా క్రియేట్ అవ్వాల్సిందే. అయితే వెరీ గుడ్, వెరీ గుడ్. సో వీడియో ఎక్కువ లెంగ్త్ ఉంటుంది సార్. ఇది తర్వాత సార్ వస్తుంది సార్. ఏమైంది చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు అదే సార్, వీడియో ఎక్కువ లెంగ్త్. మన అందే సిరీంద్ర సార్ క్రిప్టో ఏంటి, బ్లాక్ చైన్ ఏంటి అంటే చూపించారు సార్. ఓ అలాగా అలాగా. ఓకే ఓకే, మంచిది మంచిది. సరే సార్ అడగండి. మరి ఏమన్నా ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది మేబీ. సార్ చూసారా సార్ ఆ వీడియో నాకు కూడా పంపించండి సార్. నేను లాస్ట్ లో విన్నాను. శ్రీ సార్ నాకు ఆ వీడియో పంపించండి. నేను మరొకసారి చూడాలి, మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసడానికి బాగుంటుంది. నాకు ఒకసారి వీడియో పంపించండి. నేను పూర్తిగా వెళ్ళలేకపోయాను, ఎందుకంటే రష్ లో ఉన్నాను, అందుకని. అదే సార్ అసలు బ్లాక్ చైన్ ఏంటి ఇది ఏంటి అడిగితే దాని గురించి అప్లై చేస్తాను. సార్ చంద్రశేఖర్ సార్ సార్ నాకు అది ఒక వీడియో, ఆ వీడియో పంపించండి. పంపిస్తాం సార్, పంపించాం. ఇక్కడ ఎవరు హ్యాండిల్ చేశారు? మిద్దె రమేష్ సార్ అంటే. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ సార్ అది గ్రూప్ లో షేర్ చేయండి సార్. దాని గురించి ఎవరైనా తెలుసుకుంటారు సార్? చేస్తాం. నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళకు మనం షేర్ చేసినంత మాత్రం వాళ్ళకి అర్థం కాదు. మనం ఏంటి అంటే అది ప్లే చేసుకుంటూ దాని గురించి మనం వివరించి దెన్ షేర్ చేయాలన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇవన్నీ ఈరోజు ఇప్పుడు ఎంటర్ అయ్యాను రూమ్ కి. సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో
మరి పార్ట్నర్ టైం అబ్బా టైం కూడా కరెక్ట్గా అయినట్టు చూడండి. 11 అవుతుంది చూడండి. ఈరోజు ఎలా ఉందంటే లేట్ అయితే అలా ఉంటుంది. సో ఎనీవే మంచి మరి సెషన్ జరుగుతుంది నాకు తెలుసు. మంచి మాట్లాడాలనుకుంటాను. అనుకుంటున్నా ఏదైనా ముఖ్య విషయం ఉంటే చెప్పండి, లేదంటే ఇక నేను కొన్ని విషయాలు చెప్పి మరి చదువుతాను. ఓకే. సో ఎనీవే ఈయన మెయిన్ క్వశ్చన్ ఏమన్నా వచ్చిందా ఇక్కడ ఏంటి? ఓకే. సో అంటే తెలియని క్వశ్చన్ అంటే ఏం రాలేవని నాకు అర్థమవుతుంది. ఓకే, బెటర్, అదే మంచిది. సో ఈరోజు ఇది మధ్యాహ్నం వరకు అనుకుంటా నేను వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాను అందరికీ. సో ఇక్కడ ఏదైతే మన ఛార్జ్ మళ్ళీ పెరిగినది ఛార్జ్ అక్కడ. సో చూద్దాం, 2-3 రోజులు ఇంకా వెయిట్ చేద్దాం. సో మరి ఛార్జ్ అనేది తొందరగా తక్కువలో అవ్వాలని మనము అనుకుందాం. అది కూడా వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందుకే నేను కూడా చేసేవాడిని ఆగిపోయాను. ఈరోజు దగ్గర 34 ఐ థింక్ అనుకుంటాను. సో అన్ని ఐడీలు విత్డ్రాల్ పెట్టడం జరిగింది. బట్ మధ్యలో ఇది ప్రైజ్ అనేది ఎక్కువ అవడం చూపించింది. ఫస్ట్ కొంచెం పెరిగింది, అది 10 సెంట్లు పెరిగింది. సో మామూలుగా అనుకున్నాను. సో మళ్ళీ చూస్తే అది దగ్గర $1 ఎబో పెరగడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఆపేసాను విత్డ్రాల్ చేయడము. ఓకే. సో మేబీ ఏమంటారు, ఇంకా ఫార్మింగ్ చేద్దామంటే కూడా చాలా ఉంది కనుక అది కూడా నేను చేయలేదు. ఈరోజు చేయాల్సిందంటే ఫార్మింగ్ అంటే నార్మల్ ఫార్మింగ్ కాదు, ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తున్నాను. అది 3 ఐడీలు ఎర్లీ బర్డ్ ఆపాను. అంటే కింద 2 ఐడీలకు ఆపాను, మెయిన్ ఐడీకి అన్నిటికీ ఆపాల్సి వచ్చింది. సో తొందరలోనే మరి ఆ గ్యాస్ ఫీజు కొంచెం ఎందుకంటే డబుల్ అయింది, మేబీ డబుల్ కదా సార్, ఇంకెక్కువ అయింది. సో 100కి $5.5 ఉంటుంది. సో సిస్టమ్ అయితే చెప్పడం జరిగింది, అది సిస్టమ్ అయితే చెప్పడం జరిగింది. సో మనము అది మరి క్లియర్ అయ్యాక నేను కూడా ఆగుతున్నాను. సో అది మీ అందరికి వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాను నేను. ఎందుకంటే అర్జెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి, లేదంటే మేము అంటే అర్జెంట్ అంటే ఏంటి సార్, కింద ఎవరైనా చేశారు. సో మనకు తెలుసు 6 నుంచి 7 రోజుల వరకు కూడా ప్రాబ్లం లేదు. బట్ ఆ 7 రోజులు దాటిపోతుంది అనుకుంటే మాత్రం మనం చేయాలి. నేనప్పుడు మొన్న ఒక ఐడి చేశాను, నాకు ఎవరు చెప్పలేదు, కింద సార్లు చెప్పలేదు. వాళ్ళు ఇది ఫార్మింగ్ చేసేసారు, వాళ్ళు నాకు చెప్పలేదు. అందుకని నేను ఏం చేశానంటే చేయాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళు చేసుకోవాలి. ఇక అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనం ఈ $5 $5.5-6 చూసుకుంటే, సో అక్కడ డైలీ మనకు ఒక 10% మిస్ అవుతుంది. అందుకని సో అలా ఎమర్జెన్సీ ఉంటేనే చేసుకోండి. సో ఎందుకంటే $6 అంటే ఎక్కువ వచ్చింది, నాకైతే ఎక్కువ అనిపించింది. మరి అట్లా ఎమర్జెన్సీ, సో అందుకని చెప్పేసి అర్జెంట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, అర్జెంట్ లేకపోతే కొద్దిగా ఆగండి. సిస్టమ్కి అయితే రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఎవరు మరి అర్జెంట్ అయితే చేసుకోండి తప్ప మామూలుగా అయితే చేసుకోవద్దు. ఓకే. సో ఇంకా ఎనీ లీడర్స్ ప్లీజ్ మీది మన క్వశ్చన్స్ కానీ సో ఏదైనా ఉంటే కనుక మరి 2 విషయాలు మాట్లాడి 8 నిమిషాలు మాట్లాడి సో ఎండ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యాను రూమ్కి. సో అనుకోకుండా ఈరోజు లేట్ అయింది ఇంకా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా పార్టిసిపేట్ వచ్చారు ఈరోజు. ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తున్నాను 162 మెంబర్స్ని. నేను ఏదో చెప్పాలనుకున్నా కానీ ఏం చేద్దాం మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పటిదాకా బస్ ఎక్కడము, తర్వాత దిగడం, మళ్ళీ రష్ ఉండడము. ఓకే ఏంటంటే ఒక్క నిమిషం సార్, గొప్ప నిమిషం తీసుకున్నాం. ఈరోజు గ్రూప్లో కొంచెం డిస్కస్ రావడం జరిగింది కదా, చాలా మంది మెంబర్స్ మనకి అడగడం జరిగింది ఏంటో వాళ్ళు ఏం చూద్దాం ఒక్కసారి ఒక డిస్కస్ చేసి మనం వెంటనే లెఫ్ట్ అవుదాం. ఒక్క నిమిషం ఉండండి, అందరూ ఉండండి, 2 నిమిషాలు, జస్ట్ ఒక 2 minutes అందరూ ఉండండి. ఎస్, ఈరోజు విత్డ్రాల్ చేద్దాం అనుకుంటే మళ్ళీ లిమిట్ కూడా అయింది. అంటే ఎందుకంటే అక్కడ ఏదో సిస్టమ్ క్రాస్ వచ్చింది. సో దానివల్ల మనము ఇది ఒక అనుకోవచ్చు. సో ఇలా రేటు పెరగడానికి కూడా అనుకోవచ్చు.
ఇది చూడండి, ఇక్కడ కొంతమంది ఇప్పటికి కూడా 250 రూపీస్ కట్టిన వారికి ఏం సమాధానం? 100% ఇది అందరికి ఉన్న బాధలే సార్. ఎందుకంటే ఇది మనము అంటే ఏం చేసామంటే ఇక్కడ చాలా కింది స్థాయి వాళ్ళకి కూడా మనకు నువ్వు ఒక ఐడి వేసి అంతే, నీకు ఎందుకు అంత, నేను చూసుకుంటాను అనే ఒక ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి నో ప్రాబ్లం, ఒక ఐడి వేయు అంటే ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు మళ్ళీ అంటే ఇదే జరిగింది ఈ రోజున ఈ గ్రూప్లో. అందుకని సో అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ జరిగింది. ఏమంటే ఒక ఐడి వేసుకుంటే సరిపోతుంది, డబ్బులు అని. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సెటిల్ అయ్యారు. కొంతమంది ఇక్కడ మనకి ఏమంటారు దాన్ని, ట్రస్ట్ పేర్ల మీద, కొంతమందికి ఆవు పేరు మీద, కొంతమందికి ఇంకొకటి పేరు అలా చేశారు. యాక్చువల్లీ అలాంటిది కాదు, బట్ పబ్లిక్ ఏంటంటే దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకోకూడదు. సో వాళ్ళందరినీ మనము మరి సిస్టమ్ ఒకసారి జంప్ ఇలా అంటే చేంజెస్ అవుతుంది అంటే మనం అనుకోలేదు, మరి ఎవరికి తెలియదు. సో అందులో ఉంటే ఆటోపులు కష్టం అవుతుందని, లేకపోతే వర్క్ జరగట్లేదు, ఓన్లీ ఒక ఐడియా కూర్చుంటున్నారు అని చెప్పేసి, లేకపోతే ఓన్లీ లీడర్స్ అంటే కొంతమంది మాత్రమే తన యొక్క స్టేజ్ని తనే పెంచుకుంటున్నాడు. తన ఇంట్లోనే నాలుగు ఐడీలు వేసి, లేకపోతే 10 ఐడీలు వేసి, 20 ఐడీలు వేసి తప్ప కొత్త వ్యక్తికి తను ఇవ్వట్లేదు అన్న ఒక ఆలోచనతో మరి సిస్టమ్ అనేది ఆన్ టైంలో ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరు కానీ దాని గురించి ఎవరికి సమాధానం చెప్పరు సార్. అందుకే నేను అంటాను అప్పుడప్పుడు, మీరు లీడర్ లాంటి వాళ్ళు, మీరు ఎవరైతే టీం ఉందో వాళ్ళు మీటింగ్కి రమ్మని నేను చాలాసార్లు మొత్తుకున్నాను సార్. ఎందుకంటే మీటింగ్కి వస్తే అక్కడ ఏమైందంటే అక్కడ కూడా నీకు ఎవరు జాబ్ ఇచ్చేటోళ్ళు ఉండరు. బట్ హౌ యూ కెన్ టీచ్ దెమ్ అంటే నువ్వు కొంచెం ఎలా చెప్పాలి ఏంటి అనేది అట్లీస్ట్ నీకు అక్కడ దొరుకుతుంది మాట. కనీసం నీ యొక్క ఆవేదన మనసులో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే డేంజరస్ ఏంటంటే వాళ్ళందరూ అయ్యో నన్ను అంటున్నారే అనుకుంటూ చూడండి, అది డేంజర్ అనమాట. సో ఇక్కడ మీటింగ్ వస్తే ఏంటంటే సార్ మాకు లేవు అలాంటి సార్, మాకు కూడా ఉన్నాయి, బట్ మేము ఇక్కడ షేర్ చేసుకుంటలేమంటే తప్ప మాకు కూడా ఉన్నాయి, బట్ ఎలాగా వాళ్ళకి మేము చెప్పాలి అనేది మాకు తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా మళ్ళీ పీవీసీలో కూడా తప్పు జరుగుతుంది. పీవీసీలో కూడా మళ్ళీ మనకు అదే చుక్కేది ఏంటంటే 2 years ఎప్పుడు కానీ చేంజెస్ అనేది కామన్ సార్. ఇటువంటి బిజినెస్లో చేంజెస్ అంటే ఎవ్రీ ఇయర్ కావచ్చు, లేకపోతే 6 months కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఖచ్చితంగా చేంజెస్ అనేది జరుగుతాయి సార్. మనం క్రిప్టోలకి రాకముందే ఒక 3-4 సంవత్సరాలు పర్లవిన్ అనేది జర్నీ జరిగింది తప్ప ఇక్కడ మీరు చూడండి pvcmedia.io.com లోకి వచ్చిన తర్వాత మనకి ఎన్ని చేంజెస్ వచ్చినాయి అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఇలా చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సరిగ్గా ఇంటిమేషన్ ఇవ్వండి అనేది నా ఆలోచన సార్. సో ఎవరు కానీ ఎక్కడ రాంగ్ చేయకండి. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాము, భరోసా ఇవ్వకూడదు. భరోసా అంటే ఏంటి చెప్పాలా సార్, నీకెందుకు నేనున్నా, అదేమైతే లయబిలిటీ అవుతుంది. నీకెందుకు నేనున్నా అంటే నీ పైసలకు నేను బాధ్యుని అవుతుంది. అట్లా అది కాదు కరెక్ట్గా. ఎందుకంటే ఇది నువ్వు సిస్టంలో పెడుతున్నావు, మనీ అనేది సిస్టంలో పెడుతున్నావు. సో నువ్వు కూడా సిస్టమ్కు ఏదైతే ఉందో దానికి నువ్వు ఏమంటుంది దాన్ని అర్హుడై ఉంటావు. అంటే సిస్టమ్ ఏం చెప్తే అది నువ్వు వినాల్సి వస్తుంది, ఆ విధంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఇంకొకరికి నేనున్నాను అని నువ్వు ఎలా మాటిస్తావు? సో అక్కడ సిస్టమ్ చేంజ్ అయింది అనుకోండి, సో తను ఏమంటాడు, మరి నువ్వు నాకేంది సిస్టమ్ చేంజ్ అయితే నాకేంది అంటాడు. అవునా కదా సార్? సో దట్స్ వై అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ప్లాన్ మనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మనం చెప్పే విధానంలో కొంచెం మార్చుకోవాలన్నమాట. మీటింగ్ వస్తే ఏం దొరుకుతాయి అంటే డబ్బులు వస్తాయని కూడా మీకు అనేవాడిని నేను. డబ్బులు అంటే ఏంటి సార్? డబ్బు అంటే నాలెడ్జ్ వచ్చిందంటే డబ్బులు వచ్చినట్టు. బై డిఫాల్ట్ డబ్బు అనేది బై డిఫాల్ట్, లేకపోతే ప్రింటింగ్ మెషిన్ పెట్టుకుంటే అయిపోయాయి. కాగితాలు అవి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే అయిపోయాయి. బట్ అది ఎట్లా మనతో కాదు. సో మనం ఏం చేయాలా? నాలెడ్జ్, ఫ్రీగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇక చూడండి, ఫ్రీగానే కదా నాలెడ్జ్ మనకు అందరికీ. సో నేను కూడా ఫ్రీగానే, మీరందరూ ఫ్రీగానే, అందరం మీటింగ్ అటెండ్ అవుతున్నాం. మీరెవరు మాకెవరు తెలియదు, మేమెవరు మీకెవరు తెలియదు. అయినా కూడా సో ఏమంటుంది దాన్ని? జ్ఞాన్ కా బండార్. తెలుగులో ఏమంటారు సార్ దాన్ని? ఖజానా. అంటే ఏమంటే నాలెడ్జ్ ఖజానా. ఖజానా ఏంటి సార్? ఖజానా అంటే ఏంటి సార్? దాంట్లో ఎంత ఉంటుంది సార్? దాన్ని ఖజానా అంటారు. సో అట్లా ఇక్కడ కూడా అలాంటి మీటింగ్లలోకి వస్తే మీకు అలాంటి నాలెడ్జ్ దొరుకుతుంది అనమాట. ఓకే, ఎనీవే, సో టైం కూడా చాలా అయింది. థ్యాంక్ యూ సార్. నేను దీన్ని క్లుప్తంగా క్లియర్గా చెప్పాలనుకున్నామని, కానీ ఇప్పుడు టైం అయింది కనుక సో థ్యాంక్ యూ ఎవరిబడి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో షేర్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఎందుకంటే పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మఠ్. అందరూ జై పీయూష్ మఠ్ అని లెఫ్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ ఆల్.
జై పీయూష్ మిట, జై పీయూష్ మిట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ జై యూ, పీయూష్ మిఠా, పీయూష్ మిఠా ఎవరండి? థ్యాంక్ యూ సార్ రాజేష్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ all of you, థ్యాంక్ యూ. జై పీస్ మేడం. థ్యాంక్ యూ సార్ రాజు. థ్యాంక్ యూ రాజేష్. జై పీవీసీ మిట. జై పీవీసీ మిట. పీస్ మిట, పీస్ మిట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ everybody, థ్యాంక్ యూ everybody, థ్యాంక్ యూ all of you, థ్యాంక్ యూ everybody, థ్యాంక్ యూ.